వెల్కమ్ టు KL9 న్యూస్. కేరళ రాష్ట్రంలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానాన్ని విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ భక్త బృందం దర్శించుకుంది. అఖిల భారత అయ్యప్ప చిరుముద్ర సేవా చారిటబుల్ ట్రస్ట్ వారి అన్న సమారాధన కార్యక్రమానికి రావడం జరిగింది. మేము వచ్చినటువంటి టైం కూడా చాలా విశేషమైనటువంటి టైము. అర్ధరాత్రి 11:30 దాటిన తర్వాత మేము ఇక్కడికి వచ్చి మాకు ఇలాగా కైంకర్యం కావాలని అడగడం జరిగింది. వారు అప్పటికప్పటికి కైంకర్యాన్ని ఏర్పాటు చేసి మేము వచ్చినటువంటి 40 మంది స్వాములకు కూడా ఆ కైంకర్యాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని చాలా తృప్తిగా ఇక్కడి నుంచి సన్నిధానానికి పంపించారు. ఈ విధంగా ఆ రోజు వాళ్ళ మీటింగ్ లో ఏవైతే చెప్పారో, మీరు ఎప్పుడు ఏ టైం అయినా సరే తలుపు కొట్టినట్టయితే మీకు ఇక్కడ ఆనందం దొరుకుతుందని చెప్పారో, మేము అది ప్రత్యక్షంగా చూడటం జరిగింది. ఇక్కడ ఈరోజు అంత మంచి భోజనం కూడా కేరళ దాటిన తర్వాత, మనకి ఎర్నాకుళం దాటిన తర్వాత మనకి ఎక్కడ కూడా దొరకనటువంటి, మన ఆంధ్రాలో తెలంగాణలో మనం ఏదైతే భోజనం స్వీకరిస్తున్నామో అంత మంచిగా అంత అద్భుతంగా భోజనం నిన్న మాకు ఆ టైంలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాని నుండి మాకు చాలా సంతృప్తిగా స్వాములందరూ కూడా చాలా ఆనందించడం జరిగింది. ఈ చిరుముద్ర అయ్యప్ప సేవ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటిది ఇప్పుడే జస్ట్ నాకు తెలిసినంత వరకు 4 నెలల క్రితమే ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈ రోజు ఇక్కడ పంబా వ్యాలీ నుంచి మనకు పంబా వెళ్తున్నటువంటి ప్రతి స్వామికి కూడా ఏ టైంలోనైనా సరే వాళ్ళు భోజనం లేదు అనకుండా ఏర్పాటు చేస్తున్నారు. నడిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్ర తెలంగాణ పౌరుడి మీద ఉంది. ప్రతి అయ్యప్ప మనసు స్వీకరించేటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఆ బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వస్తున్నటువంటి స్వాములు కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని మనం స్వీకరించి మన వంతు సాయంగా మనం ఏం చేయగలమో ఒక్కసారి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సహాయ సహకారాలు మనం అందించినట్లయితే ఇది ముందుకు పెడుతుంది. ప్రత్యేకించి ఇక్కడ మనం చెప్పాల్సినటువంటిది సిరిసిట్ల రాజేష్ స్వామి, అతను ఏమైతే ఆ రోజు మాట ఇచ్చాడో అదేవిధంగా 3 నెలల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి తన వంతుగా తను ఏమైతే చేస్తానన్నాడో అది అక్షరాల చేసి చూపిస్తున్నాడు. అతని ఇన్స్పిరేషన్ గా తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో బాగా పాలు పంచుకోవాలి. మాకేం సంబంధం లేదు అనుకుంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ ఒక్కరి మీద ఇద్దరి మీద నెట్టేయకూడదు. అదేవిధంగా నాగరాజ స్వామి కానివ్వండి, ఇలాగా ఒకరు ఇద్దరు చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగాను అదేవిధంగా మన ఫిజికల్ గా కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ మనం ముందు ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆంధ్ర తెలంగాణ పౌరుడి మీద ఉందని చెప్పి